హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలక రిలాక్స్. ఎట్లున్నారైతే మంచిగా. సో ముందుగా అందరికైతే 6 నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఇక మా ఇంటికి కూడా మా వాళ్ళు చిన్న చిన్నగా ముగ్గులు ప్లాన్ చేస్తారు. అందరు ఇంట్లో ముగ్గులు వేస్తారు కదా, చూపిస్తాయి ఇక మా పాప మా వైఫ్ కూడా ముగ్గులు వేస్తారు బయట. ఎట్లా చేస్తారు అనేది చిన్న చిన్నగా. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఆద్య. ఆద్య గుడ్ మార్నింగ్. ఏం చేసినావు తల్లి? పాత కలర్స్ ఉన్నాయి కానీ కొత్త 2-3 కొనుక్కొచ్చాను. కొత్త వచ్చిన తర్వాత పాత తీసుకొచ్చి ఎక్కడ పడేసినావా? మంచిదాని నువ్వు నిజంగా వెరీ గుడ్. గసరపల్లి వేయాలి. నేనెప్పుడు ఎప్పుడు నీకు ఓ పిచ్చి పాకు నేను చెప్పనే లేదా మీకు అసలు నాకు గలవడే లేదా ఆమె. అసలు నేను రాపోయి నువ్వు నువ్వు కళలు తెచ్చినప్పుడు కూడా నాకు తెలియదు అసలు. ఇప్పుడు కళల అంటే ఇప్పుడు మొత్తం మీద కళల కోసం లేపిన వాదిన అయితే కరెక్టే కావా. గత పని చేసిన ఎవరు ఆద్య ముఖం చూస్తే కట్లా లేచినట్టు అంటారావా. సైలెంట్ రాత్రి హ్యాపీ బర్త్డే వేసుకున్నావా ఆద్య? అయ్యో హ్యాపీ బర్త్డే మిస్ అయినావురా. ఇప్పుడు ఏద్దంతే హ్యాపీ బర్త్డేగా. అదే ఫ్రిడ్జ్లో రాగానే చూసిన హ్యాపీ బర్త్డే వేసుకోలేదు అనుకోలేదు. ఫ్రిడ్జ్లో ఉంది హ్యాపీ బర్త్డే. ఎక్క మీ అమ్మకు ఉంది పాపం. మీ అమ్మ పొద్దున్నే ఈ సల్లా లేచి ముగ్గులు వేయమంటే ఒక్కరోజు కాబట్టి కష్టపడుతుంది. రోజు వేసేదంటే నథింగ్ పక్కన పెట్టేదాన్ని అయిపోయేది. నెక్స్ట్ ఇయర్ ఆద్య వేస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆద్య పెద్ద అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆసరా అవుతుంది ఆద్య కదా. ఆద్య అయిపోయా. స్పెషల్ ఏం చేస్తున్నావు మరి అలా ఆద్య? ఇది చూడు మంచి ఎల్లేచుకుంటున్నావు ఇలా. తింటావా? నువ్వుకే తింటావా? ఏమైంది అడుగు. అతను ఆయా అయింది నానికాడ. చిన్న ముగ్గు చిన్న కంప్లీటా? అయ్యో ఈ తెల్ల వీటి కలర్ అయ్యవా వద్దా? నువ్వేయవా ఆద్య? నువ్వేయవా ముగ్గేయవా? మరి ఎందుకు లేచినట్టు మరి ముగ్గేయండి. బతుకపో మరి ఇల్లు ముగ్గులు దొరికినాయి బతుకపోయి కానీ నువ్వే లేచినావు కానీ పొల్లు. మీ అమ్మ ముగ్గు స్టార్ట్ చేసింది రో. చుక్కలు పెట్టింది. చుక్కలు పత్తలు ఎక్కడ పోయినాయి. సరే ఆద్య పాపం. పో ఆద్య, నువ్వు అయిపోరా తీసుకొని అయిపో. ఆద్య కలర్లు అయిపోలేవు నువ్వు కూడా. కలర్లు అయిపో నువ్వు కూడా. ఆయన కూడా చెప్పిపోయింది నాకు. వద్దు తీసి మా అమ్మకి డబుల్ ఫ్యాన్ పెట్టాడు ఎందుకని. మంచిది ఆద్య అప్పుడప్పుడు. ఎరేజర్ దేవన్నా తుడుతున్నావు కదా. ఎరేజర్ తెస్తే సరిపోలే సుక్కలు. వడసారి ఇందులోనే ఇక మీ అమ్మ ఏబిసిడీలు రాస్తుంది. ఎవరా మీ అమ్మకి ఏబిసిడీలు రావా ఎట్రా? ఆద్య మీ అమ్మకి ఏబిసిడీలు నేర్చుకుంటున్నట్టుంది మీ అమ్మ ఇలా. వైఈఏ కథం ఎరేజర్ తీసుకురావాలి అన్నాడు. అందుకే ఎగ్గిసెట్ చేస్తామని ఎక్స్పెక్ట్. ఇంకా తీవా అలవాట్లో పొరపాటు ఏముంది. మేము ఆఫీస్లో డాక్యుమెంట్లే తప్పు రాస్తాం. నువ్వు ముగ్గు తప్పు చేసుడు తప్పేమది. వైఈఏఆర్ ఈ ఏఆర్ న్యూ ఇయర్
అయ్యో హ్యాపీ అయిపోయింది అలా హ్యాపీ లేదా పక్క పంట అది హ్యాపీ పక్కకి వస్తుంది హ్యాపీ అటు ఒక రూట్లో ఏదైతే పంచదైందా దోస్తులకు అరే పెద్ద ప్లానే న్యూ ఇయర్ ఒక సైడ్కి ఏంచి హ్యాపీ ఒక సైడ్కి ఏంచి 26 ఒక సైడ్కి ఏంచా బా మీద హ్యాపీ అడ్డంకించి న్యూ ఇయర్లో వయ్య కలిసాడు కదా బుక్ మంచిగా పెట్టిరు కథ పువ్వా పువ్వు ఆద్య పువ్వు వేస్తుంది అమ్మ పువ్వు మీ అమ్మకు ఏం చేయాలి అర్థం కాక ముగ్గులు వేస్తుంది రే అలా నువ్వు అనుకోపో అదే అయిపోయింది నీ డ్యూటీ అయిపోయింది దొరికినాయి నువ్వు వేసిన కనకారానికి నేను లేపింది ఇది ఎడగొనది లేదంటే ఇక ఇది రాగి రాగి ముక్క ఇది ఎప్పుడు కొనవు ఓకే ఆ ముగ్గులాగా కనుగొన్నారా ఎక్కడ ఎవడన్నా బోర్లు వేస్తే పోయి తెచ్చుకుంటారు అందరూ మన బావి కాడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక 5-6 ఏళ్ళ దాకా ఎవరిని అడగలేము మస్తు అయింది శుద్ధ అప్పుడు మనకు అందరూ అప్పుడు అదే అక్క స్టైల్ ఇంటికాడ ఉండి ఏదో పని చేయాలిగా పలానాడు పలానా పని చేసినాం అట్లా నాకు ఎర్రమటికి గుర్తులేదా శుద్ధ పోతుంటే అక్కెమ్మడి ఎర్రమటికి ఒకసారి పోయిన అమ్మమ్మడి అంతే మీకు పొయ్యి ఎక్కడ అయినా అప్పుడు అరే ఓకే ఓకే అదే పొయ్యి అలకేటోళ్ళ మీరు కిందలకి మీ మీదకి ఏం పొగ ఇచ్చేటోళ్ళు అట్లుంటుంది మరి పని గంటలకు అట్లా లేచిందారా చెల్లె ఏమన్నదా అక్క ఎటు పోయినావన్నదా ఏమన్నదా నువ్వు పోగానే ఏమన్నది చెల్లె ఏమనలేదా మరి అక్క అక్క అని పిలిచేగారు ఇప్పుడాక మరి మిత్రి ఆమె సంక్రాంతికి అయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతి లేవు అయితే ఏ ఉన్నావు లాస్ట్ ఇయర్ సార్ లాస్ట్ ఇయర్ లేవు రైట్ రైట్ కరెక్ట్ కరెస్టేవా ఎంబాలిటీకి పోయినావు కరెస్టే లాస్ట్ ఇయర్ చెట్ల కింద కోలేము మనం ఏది ఎవరు పోతారు బా అమ్మటికైనా ముందు పిల్లలు మాట్లాడితే వచ్చిన వారు చెల్లెను ఏం చేస్తున్నారు అవన్నీ ఒక అదే ముగ్గేస్తుంది అయ్యా చుక్కలు పెడుతుండ్రు అదే ఎత్తుంది ముగ్గేస్తుంది మంచు మంచు రేకుల నుంచి డ్రాప్ అవుతుంది పో నీకు నెక్స్ట్ ఇయర్ పని తప్పుతుంది పో ఆద్య ముగ్గేస్తుంది ఇక కానీ ఆద్య ఏదో పాపమని మీ అమ్మకి వెళ్ళిపోతే వారు 100 వేస్తుంటే మీ అమ్మ ఫీల్ అవుతుంది ఎలా కూడా వెళ్తుంది మీ అమ్మకి ఇట్లా వచ్చి ఏం భయపడిస్తుందా మీ అమ్మ చుక్కలు జాలిగా 2 కళ్ళలు తగ్గుతాను మీకు ఇచ్చి చాలు చాలు చాలుగా కుడుతుంది అమ్మ కుడుతుంది చాలుగా చాలు మంచిగా వచ్చింది అయ్యో చాలు తల్లి కొట్టు వద్దుగా చాలు వద్దు అబ్బో కొడుతుంది అమ్మ కొడుతుంది వద్దు సూపర్ వేసినావు నువ్వు వేయలేదు అంటలే కానీ ఇప్పుడు వద్దుగా చాలు ఇక నువ్వు ఒక్క ముగ్గు చాలు నీకు
ఒలికిపోతుంది డాడీ, నువ్వేమని డాడీ. ఓ చెల్లె అక్క అని పిలుస్తుంది నిన్ను. చిన్నగాడు పిలుస్తుండు. పోయిరా పో, పోయిందా పోయిరా పో. అది పట్టుకొని పోవద్దు చెల్లె దగ్గరికి, నువ్వు మంచిగా నువ్వు గది పట్టుకున్నావు చెల్లేస్తా అంటది. అప్పుడు నీకు పోటీ అవుతుంది మరి. మంచి పోలే కదా, మంచి పోతేనే ఇంకా చూడరు. మా చిన్నగాడు కూడా పొద్దున్నే లేచినావు. ఏం చేద్దామని లేచినావు? ఏం లేదు, ఏం చేద్దామని చేసినావు? లేపు. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ముగ్గులు ఎత్తావా? ముగ్గు ఎత్తావా మీ అమ్మతోటి? నిద్రలు వేస్తలే నీకు? నిద్రలు వస్తారా? నిద్రలు ముగ్గేస్తావా? ముగ్గెత్తావా మీ అమ్మతోటి? దలు ముగ్గేదుప, ముగ్గేదుప. మీ అద్దెక ముగ్గేసిద్దిరా, ముగ్గు. వద్దున మంచిగా నవ్వుకుని లేచి చిన్నగాడు. అమ్మా తెలివి చూడు, అద్దె చూడు, దీని మీద కూర్చొని చూడు ఒకసారి. గంత తెలివి. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉన్నాడు గిదే. ఇంట్లోకి ఫీట్ ఎవడు వేసుకుంటాడని దాని మీద కూర్చుంది. క్రియేటివిటీ కదా అద్యా. అది ఒలికిపోయింది అనుకో, మీ అమ్మనికి మహిళలు తీస్తుంది ఇలా పొద్దునే. అది ఒలికిపోతుంది రా. అరే అరే ఓ పిచ్చి పాడుకో. ఈ అమ్మకి ఈ పది లేవు అద్యా. ముగ్గు అమ్మకి ఈ పోది ఏంది అప్పుడు ఏంటిది? ఓ పెద్ద రాసుడు హ్యాపీ న్యూ ఇయర్. మా ఈడైతే మొత్తం ఆకిలి నింపుతుంటే నేనైతే ఆకిలి నింపి దాని మీద డబల్ గీతలు రాసి తర్వాత అలాగే మగ్గు కలర్లు నింపుడు పెద్ద కథ. అప్పుడు ఇంటికాడ రాసినట్టు ఎవరు రాకపోతుండే, అంత పెద్ద రాస్తుంటే అంత మొత్తం ఆకిలి నింపేస్తుంటే గ్యాప్ ఉండకపోయేది. ఫైనల్గా ముగ్గు ఎదురైతే అయిపోయింది. అబ్బా కష్టపడి ఆద్య మొత్తం మీద ముగ్గు వేసింది. అయితే ఆద్య చెప్తుంటే నువ్వు వేసినావు. ఆద్యకి అట్లా వేయాలని చెప్పింది నీకు, అంతేనా? నిద్ర రాంగే ఎందుకు రా బజ్జుకోక. ఇంకా మంచి పోతలేదు చూసినావా ఇంత టైం అయినా. ఫైనల్ ముగ్గేసుడు అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి హ్యాపీ పై నుంచి న్యూ ఇయర్ 2026 సింపుల్గా రైట్. నాకు నచ్చింది. స్క్రీట్ గోస్ట్ ఇక్కడ మిస్ అయింది గ్రీను. ఏంటిది? కేక్ చూసినావా? కేక్ ఉన్నది మరి. ఇప్పుడు హ్యాపీ బర్త్డే అయితేనే ఉంటుంది నీది హ్యాపీ బర్త్డే. ఇలా న్యూ ఇయర్ కదా, చిన్నగా మా ఇంట్లో మటన్ వండుకుంటున్నాం. మటన్ తీసుకొచ్చిన అంటే ఇక నార్మల్గా న్యూ ఇయర్ అనేది కాదు కదా, జస్ట్ నార్మల్గా తినాలనిపిస్తుంది అందుకే తెచ్చుకున్నాం. పర్టికులర్ న్యూ ఇయర్ కోసం అనేది కాదు కదా. సో అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అప్పుడు చేసుకుంటారని అంటారు కదా, అందుకే మేము కూడా నేర్పినాం. అక్కడ మటను, ఇక్కడ మటన్ మసాలా, అటు మా అత్తగాడు. ఆద్యా చాయ్ తాగినవా? అదే ఇంత తెల్లన్నా కానీ ఇంకా మంచిగా పోవట్లేదు. చాలా సిచ్యువేషన్ అయితే బ్యాడ్గా ఉంది బయట అయితే. ఇంకా షేరింగ్ అవుతుంది పంచాయతీ బయట. స్పెషల్ అని చెప్పిందా? టుడే స్పెషల్ మటన్ విత్ బగారా రైస్. మంచిగా ఉందా దీక్షిత్? చూందా కర్రీ మంచిగా ఉందా? ఓ పిచ్చి అద్యా మంచిగా ఉందా? ఓ పిచ్చి వేసుకోలేదు వేస్ట్. టేస్ట్ మాత్రం గుద్దాలు వేసింది. ఇంకపోతే మరి క్రియేటివ్ గోస్ట్ మిస్సెస్ కార్తిక్ బతికిగా చల్ల బతికిగా వచ్చిన నువ్వు తీయ ఈసారికి అయితే.